ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్లో నిర్వహించిన సర్వధర్మ సమావేశంలో పాల్గొన్న గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అటవీశాఖ సలహాదారుతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అటవీశాఖ ప్రభుత్వ సలహాదారు శ్రీ మల్లికార్జునరావు, ఆర్టీడీ ఐఎఫ్ఎస్ గారితో నిర్వహించిన ఈ సమావేశంలో అటవీశాఖ చేపట్టిన కార్యక్రమాల గురించి, తీసుకుంటున్న చర్యల గురించి ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50% తీసుకెళ్లేందుకు చేపడుతున్న చర్యలు, వన్యప్రాణులు మానవుల మధ్య ఘర్షణ వాతావరణం అరికట్టేందుకు తీసుకోవాల్సిన మరిన్ని చర్యల గురించి, అటవీ సంరక్షణలో స్థానిక ప్రజల పాత్రను పెంచుకోవడం, ఏకో టూరిజంను అభివృద్ధి చేయడం, మొక్కల పెంపకం, కలప ఉత్పత్తిపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించడం జరిగింది. అలాగే అటవీ శాఖలో తీసుకోవాల్సిన చర్యలపై గతంలో నిర్ణయించిన ప్రణాళికలను నిర్ణీమ గడువులోపు అమలు పరిచేలా, స్థానిక ప్రజలకు పర్యావరణానికి అనుకూలంగా ఉండేలాగా స్థిరమైన అభివృద్ధి సాధించేలా పూర్తి స్థాయిలో సమగ్ర ప్రణాళికను తయారు చేయవలసిందిగా వారిని ఆదేశించడం జరిగింది. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శ్రీ మైలవరపు కృష్ణతేజ, ఐఏఎస్ ఉప ముఖ్య పాక్ అభ్యర్థనతో కాల్పులు ఆగాయి. చంద్రబాబు ఏపీ పాకిస్తాన్ కాళబేరానికి రావడంతోనే భారత్ కాల్పులను నిలుపుదల చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. పాక్ వాళ్లు ఫోన్ చేయడంతోనే మన వాళ్లు ఆమోదించారు. దేశం కోసం ఈ అంశంలో ప్రధాని, కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అండగా ఉందాం. దీనిపై ప్రజలను చైతన్యం చేయాల్సిందిగా అవసరం ఉంది. ప్రపంచాన్ని పీడిస్తున్న ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి. అభిప్రాయ భేదాలున్న దేశం కోసం అందరూ ఏకతాటిపైకి రావడం విశేషమని ప్రశంసించారు. నేడు శ్రీ సత్యసాయి జిల్లాకు పవన్ కళ్యాణ్ రాక. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కలితండాకు రానున్నారు. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో విరోచితంగా పోరాడి దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియల్లో పాల్గొంటారు. మురళీ తల్లిదండ్రులు శ్రీరామ్ జ్యోతిబాయిలను పరామర్శించి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. శ్రీ మురళీ నాయక్ గారి వీరమరణాన్ని జాతి మర్చిపోదు. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన జవాన్ శ్రీ మురళీ నాయక్ గారి త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మర్చిపోదు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో శత్రుముఖలతో పోరాడి వీరమరణం పొందిన భారత జవాన్ శ్రీ మురళీ నాయక్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కలితండాకు చెందిన వీర జవాన్ శ్రీ మురళీ నాయక్ గారి స్వగృహానికి వెళ్లి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఘన నివాళులర్పించి శ్రీ మురళీ నాయక్ గారి తల్లిదండ్రులు శ్రీమతి జ్యోతిబాయి గారిని, శ్రీ శ్రీరామ్ నాయక్ గారిని మరియు ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి గారు, జిల్లా కార్యదర్శి సురేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్, జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యుడు పి వెంకటేష్, గోరంట్ల మండల అధ్యక్షుడు సంతోష్, పెనుగొండ నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీనివాసులు, అనిల్, తిరుపాల్, నాగేష్, రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. జై జవాన్, భారత్ మాతాకే జై. ఎండలను తట్టుకోలేక రాకపోకలు సాగించి ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడకుండా జనసేన పార్టీ ఆధ్వర్యంలో డొక్క సీతమ్మ చలవేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. నగర ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను చేపడుతున్నాం. ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా పేదల అవసరాలను గుర్తించి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని దీనిని ప్రజలు గమనిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. అలాంటి నాయకుడు స్ఫూర్తితో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ప్రజలకు ఎల్లవేళలా జనసేన పార్టీ అండగా ఉంటుంది. ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా జనసేన పార్టీ కార్యాలయానికి రావచ్చు. ఇప్పటికీ అనేక సమస్యలను పరిష్కరించాం. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. నెల్లూరు ప్రజలకు అందరికీ సుపరిచితులకు వేములపాటి అనంతరామయ్య గారు నెల్లూరు నుంచి ఒక భారతదేశం గర్వించదగ్గ గుర్తించదగిన న్యాయవాదిగా పేదల పక్షాన నిలబడి ఎన్నో న్యాయ సేవలను ఉచితంగా అందించి సామాజిక న్యాయం కోసం పాటుపడిన కమ్యూనిస్టు నాయకుడు వేములపాటి అనంతరామయ్య గారు. వారి జ్ఞాపకార్థం సామాజిక న్యాయం కోసం పోరాడిన మా జనసేన నాయకులు వేములపాటి అజయ్ నాయకులు ఈ చలవేంద్రాలు 90 రోజుల పాటు ప్రజల సేవలో ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు లోనే మల్లికార్జున యాదవ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందరరామిరెడ్డి, కార్యాలయం ఇన్ఛార్జ్ జమీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, గుర్రం కిషోర్, అనుదీప్ రెడ్డి, బతల శ్రీకాంత్, సుధా మాధవ్, మనోజ్, వర్షాచలం, రాజేష్, దాసరి పోలయ్య, మహేష్, పవన్ యాదవ్, తాళ్ళూరి వెంకట యాదవ్, కరీం, హరి, చంటి, మహేష్, దినేష్, భరత్, ఎం ప్రసాద్ మరియు వీర మహిళలు శాంతికళ, కృష్ణవేణి, జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.